Hi guys, this is Vamsi and welcome to our channel. అఘోరాలు చనిపోయిన వ్యక్తులు పుర్రెలు ఎందుకు ధరిస్తారు అండ్ కపాలంలో తింటారా? కపాలం అంటే పుర్రెలో భోజనం చేస్తారా? అఘోరీలు చనిపోయిన వ్యక్తులు పుర్రెలు ధరించరు, కానీ ఆ పుర్రెల్లాగా ఉండే మ్యానుఫ్యాక్చర్డ్ తయారు చేసిన పుర్రెలను ధరిస్తారు. ఇవి ఎందుకు ధరిస్తారు అంటే అఘోరీ అనే వ్యక్తి తన ఆలోచనలు తన కంట్రోల్లో ఉంటాయి, కానీ ఆలోచనల కంట్రోల్లో అఘోరీ ఉండడు అని సింబాలిక్గా చూపించడానికి ఈ పుర్రెలను ధరిస్తారు. ఎలా అంటే మనం నార్మల్గా మన బ్రెయిన్ ఏ సిగ్నల్స్ అయితే ఇస్తుందో ఆ విధంగా మనం చేస్తాము. ఆల్మోస్ట్ మనిషి తన బ్రెయిన్ ఇచ్చే సిగ్నల్స్ అండ్ థాట్స్ కంట్రోల్లోనే ఉంటాడు, కానీ అఘోరీ అలా ఉండడు. తన బ్రెయినే తన కంట్రోల్లో ఉంటుంది. బ్రెయిన్ జనరేట్ చేసే సిగ్నల్స్ అండ్ థాట్స్లో అఘోరీ ఉండడు. తనకి ఏది చేయాలి అనిపిస్తే అది చేస్తాడు. ఎవరి కంట్రోల్లో అఘోరీ ఉండడు, కేవలం శివుడి కంట్రోల్లో మాత్రమే ఉంటాడు. మరి అఘోరీ నిజమైన మనిషి తల యొక్క పుర్రెలో భోజనం చేస్తాడా అంటే అవును, చేస్తాడు, కానీ మనం అనుకుంటున్నట్టు ప్రతిరోజు చేయడు. అఘోరీగా మారే ప్రాసెస్లో ఇది కూడా ఒక టాస్క్. అఘోరీగా మారటానికి కనీసం 12 సంవత్సరాలు టైం పడుతుంది. ఈ 12 సంవత్సరాలలో 7 సంవత్సరాలు అఘోరీ తన గురువు దగ్గర సాధన చేయాలి. ఇందులో క్వాలిఫై అయ్యాక అతను ఒక్కడే మిగిలిన 5 సంవత్సరాలు శివుడిని గురువుగా భావించి శివుడి స్మరణ చేస్తూ శ్మశానంలో జీవిస్తూ పుర్రెలో తింటారు. ఇది కేవలం ఈ 5 సంవత్సరాలు మాత్రమే చేస్తారు. తర్వాత నార్మల్ లైఫ్ నివసిస్తారు. సో అఘోరీలు నిజమైన మనిషి పుర్రెలను ధరించరు. తయారు చేసిన మనిషి పుర్రెల్లాగా ఉండే పుర్రెలను మాత్రమే ధరిస్తారు. అఘోరీలు నిజమైన మనిషి యొక్క పుర్రెలో భోజనం చేస్తారు, కానీ ప్రతిరోజు జీవితాంతం అలానే తినరు. కేవలం ట్రైనింగ్ టైంలో మాత్రమే ఇలా చేస్తారు. అఘోరీలు చనిపోయిన శవాలను తింటారా? మలమూత్రాలని తిని తాగుతారా? అవును, అఘోరీలు కేవలం శవాలనే కాదు, మలాన్ని మూత్రాన్ని కూడా తిని తాగుతారు. ఇవే కాదు, వేస్ట్ని, కుళ్ళిపోయిన ఫుడ్ని, చనిపోయిన జంతువు శవాలని, పనికిరాని చెత్తని కూడా తింటారు. ఎందుకంటే అఘోరీలకు రుచి, వాసన, మంచి చెడు అనే భేదాలు ఉండవు. ఆ టైంకి ఆ పూటకి వాళ్ళకి ఏది కనిపిస్తుందో, ఏదైతే వాళ్ళ చేతిలో ఉంటుందో దాన్నే తింటారు. అంతేకాని వాళ్ళు రుచి కోసం, వాసన కోసం ఆ ఫుడ్ని తినరు. అది కేవలం వాళ్ళ ఆకలిని తీరుస్తుందా లేదా అని మాత్రమే చూస్తారు. అంతేకాని ఇది తింటే ఏమవుతుంది, ఎలా అనేది వాళ్ళు పట్టించుకోరు. సో అఘోరీలు ఇవన్నీ తింటారు, కానీ ఎందుకు తింటారు, రీజన్ ఏంటి, కేవలం ఇవి మాత్రమే తింటారా అనేది తెలుసుకుందాం. అఘోరాలు వాళ్ళ జీవితంలో కేవలం 3 సార్లు మాత్రమే చనిపోయిన మనిషి శవం యొక్క మాంసాన్ని తింటారు. అది ఎప్పుడు అంటే అఘోరీగా మారాలి అని అనుకున్నప్పుడు. వాళ్ళ గురువు కొన్ని సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చాక ట్రైనింగ్లో ఒక భాగంగానే మొట్టమొదటిగా శవాన్ని తినాలి అనే టెస్ట్ పెడతాడు. ఎందుకంటే మనిషి జీవంతో బ్రతికి ఉన్నప్పుడు మాత్రమే అతను శివుడితో సమానం, శివం అని పిలుస్తారు. అదే మనిషి చనిపోయాక, జీవం తనని వదిలేసి వెళ్ళిపోయాక శవం అంటారు. కాబట్టి మనిషి బ్రతికి ఉన్నప్పుడు తనకి గౌరవం, మర్యాద, పరువు, పట్టుదల, పాటింపులు చనిపోయాక ఇవేవి ఉండవు. కదలలేని ఒక శవం. ఆ శవాన్ని పూడిస్తే మట్టవుతుంది, కాలిస్తే బూడిదవుతుంది, విసిరేస్తే వేరే జీవులకు ఆహారం అవుతుంది. ఇందువల్ల నువ్వు కుబేరుడివి అయినా, కుష్టివాడివి అయినా నీ పరిస్థితి కూడా ఇంతే అని నిరూపించడానికి అఘోరీ మనిషికి పూర్తిగా వ్యత్యాసంగా జీవించాలి. కాబట్టి ఇలా మొట్టమొదటిసారిగా తన గర్వాన్ని, అహంకారాన్ని వదిలేయడానికి ఇలాంటి టెస్ట్ పెడతారు. ఈ టెస్ట్లో భాగంగా వాళ్ళు ఎవరి శరీరాన్ని అయితే తింటారో వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఆ శరీరాన్ని తింటారు. రెండోసారి వాళ్ళ గురువు దగ్గర సాధన అయిపోయాక, చెప్పే కదా అఘోరీగా మారాలి అంటే 12 సంవత్సరాలు సాధన చేయాలి. ఇందులో 7 సంవత్సరాలు గురువు దగ్గర, 5 సంవత్సరాలు శివుడిని గురువుగా భావించి ఒంటరిగా సాధన చేయాలి అని. ఈ టైంలో గురువు దగ్గర సాధన అయిపోయిన తర్వాత, ఇందులో క్వాలిఫై అయ్యాక మిగిలిన 5 సంవత్సరాలు శివుడిని గురువుగా భావించి ఒంటరిగా సాధన చేసి చివరి సమయంలో శివుడి ఆదేశాల మేరకు, శివుడి అనుగ్రహంతో సాధన అయిపోయాక రెండోసారి చనిపోయిన శవాన్ని తింటారు. ఇదే అతను రెండోసారి చనిపోయిన శవాన్ని తినడం. దీని తర్వాత సాధారణ మనిషిగా ఉన్న వ్యక్తి అఘోరీగా మారతాడు. శవాలను తింటారు అని చెప్తున్నా కదా అని అఘోరీలు శవాలని పూర్తిగా తినరు. జస్ట్ కేవలం
చనిపోయిన శవంలోని ఒక్క పీస్ని మాత్రమే తింటారు. గురువు దగ్గర శిక్షణ పొందే 7 సంవత్సరాలు కేవలం సాధకుడిగా మాత్రమే ఉంటాడు. కానీ ఎప్పుడైతే అందులో క్వాలిఫై అయ్యి ఒంటరిగా శ్మశానంలో జీవిస్తూ శివుడిని గురువుగా చేసుకొని ఈ 5 సంవత్సరాలు సాధన చేసి క్వాలిఫై అయ్యి శివుడి అనుగ్రహం పొందిన తరువాత అఘోరిగా మారతాడు. అఘోరి మూడోసారి శవం తినేది కేవలం తనకి శిక్షణ నేర్పిన గురువు మరణించిన తర్వాత. ఎవరైతే ఆ గురువు శరీరాన్ని తినడానికి అర్హులు అయి ఉంటారో అతను ఒక్కడే తన గురువు శరీరంలోని బొటని వేలుని తింటాడు. ఎందుకంటే గురువు చాలా శక్తిని జ్ఞానాన్ని కలిగినవాడు. అతను చనిపోయాక తన శక్తి జ్ఞానం వృధా అవ్వకూడదు అని అఘోరి తన గురువు బొటని వేలుని తింటాడు. బొటని వేలుని తింటే తన గురువు యొక్క శక్తి జ్ఞానం ఇతనికి ఎలా వస్తుంది అనుకుంటే, మన తలలోని పుర్రె భాగం మధ్యలో ఒక గుంత లాంటిది ఉంటుంది. అక్కడ ఒక గుజ్జులాగా బ్రెయిన్ యొక్క రసాయనం అనేది ఈ ప్లేస్లో ఉంటుంది. బ్రెయిన్ యొక్క రసాయనం అనేది అక్కడ స్టోర్ అయి ఉంటుంది. మనిషి చనిపోయాక ఆ గుజ్జు నరాల ద్వారా ప్రవహించి చేతి గోర్ల చివరికి కాళ్ళ గోర్ల చివరికి వస్తుంది. సో ఆ గురువు ఇన్ని సంవత్సరాలు కష్టపడి కఠోర దీక్షలు చేసి సాధించి నేర్చుకున్న జ్ఞానాన్ని శక్తి వృధా అవ్వకూడదు అని అర్హుడైన అఘోరి ఆ జ్ఞానాన్ని పొందడానికి, పొందిన జ్ఞానాన్ని ఇతరులకి పంచడానికి, ఆ శక్తిని తనలో విలీనం చేసుకోవడానికి గురువు ఆజ్ఞతో తన బొటనవేలుని తింటాడు. బ్రెయిన్లోని గుజ్జులో ఉన్న ఆ శక్తి ఇప్పుడు బొటనవేలులోకి వస్తుంది అని భావించి అలా తింటారు. అంతేకాని గురువు శరీరాన్ని మొత్తాన్ని తినరు. ఇలా అర్హుడైన అఘోరి ఎవరైతే తన గురువు బొటనవేలుని తింటారో అప్పుడు ఆ గురువు స్థానంలోకి ఈ అఘోరి వెళ్తాడు. సో అఘోరి తన జీవితంలో 3 సార్లు మాత్రమే చనిపోయిన శవాలని, మలమూత్రాలని, వేస్ట్ని తింటాడు. అంతేకాని బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ లాగా ప్రతిరోజు ప్రతి పూట తినడు. అది కూడా ఒక పర్పస్ మీద తన స్థితిగతులను మార్చుకోవడానికి ఇలా తింటారు. అంతేకాని ఆకలవుతుంది అని మనిషిని, జంతువుని చంపేసి మాత్రం అస్సలు తినరు. ఇది చాలా తప్పు, నేరం అని వాళ్ళు భావిస్తారు. తన వల్ల చీమకు కూడా హాని అవ్వకూడదు అని అనుకుంటారు. అఘోరీలు మలమూత్రాలను, వేస్ట్ని, కుళ్ళిపోయిన ఫుడ్ని, చచ్చిన జంతువు యొక్క ఫుడ్ని తిని తాగుతారా అంటే అవును. ఇది కూడా కేవలం గురువు దగ్గర ఒకసారి, తర్వాత శివుడి అనుగ్రహం తర్వాత ఒకసారి తిని తాగుతారు. దీనికి రీజన్ ఏంటి అంటే అఘోరీలు మలమూత్రాలను చూసే విధానం వేరు. వాళ్ళు భావించేది మనిషి అన్నం తింటున్నప్పుడు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని నమ్మి పూజించి తింటాడు. అదే అన్నం తిన్నాక జీర్ణమయ్యి బయటికి వస్తే దాన్ని చూసి చేదరించుకుంటాడు, అసహ్యంగా చూస్తాడు. ఎందుకు? మనం తిన్న ఫుడ్డే కదా మన కడుపులోకి వెళ్ళి జీర్ణమయ్యి అదే బయటికి వస్తుంది. దానికై అది సపరేట్గా రావడం లేదు. అంటే మానవుడు తినే ఆహారాన్ని తినేటప్పుడు ఒక విధంగా, తిన్నది బయటికి వచ్చాక ఒక విధంగా చూస్తాడు. కానీ అఘోరీలు ఇలా చూడరు. రెండింటినీ ఒకే విధంగా భావిస్తారు. తిన్నప్పుడు ఎలా అయితే చూస్తారో తిన్నాక వచ్చే మలాన్ని కూడా అలాగే భావిస్తారు. ఎందుకంటే అది మనకి ఉపయోగపడకపోవచ్చు, కానీ చాలా క్రిమికీటకాలకు అదే ఆహారం అవుతుంది. కాబట్టి అఘోరీలు రెండింటినీ ఒకటే విధంగా చూస్తారు, ఒకటే విధంగా భావిస్తారు. మూత్రానికి కూడా ఇదే వర్తిస్తుంది. మనం నీరు తాగేటప్పుడేమో గంగా అని పవిత్రమైనదని చూస్తాం, కానీ తాగిన నీరు మూత్రంలా మారినప్పుడు ఆ మూత్రాన్ని నీచంగా చూస్తాం. కానీ అఘోరీలు మాత్రం రెండింటినీ ఒకే విధంగా చూస్తాడు. ఎందుకంటే అఘోరీకి తేడాలు తెలియవు, విభేదాలు ఉండవు. రుచి, వాసన, మంచి, చెడు అనే ఫీలింగ్స్ ఉండకూడదు. జస్ట్ అది తన కడుపు నింపుతుందా లేదా అనేది మాత్రమే చూస్తాడు. ఇందువల్ల చనిపోయిన మనిషి శరీరమైనా ఒకటే, చనిపోయిన జంతువు శరీరమైనా ఒకటే, ఆహారమైనా ఒకటే, మలమైనా ఒకటే, నీరైనా ఒకటే, మూత్రమైనా ఒకటే. పంచపాండ పరమాన్నాలైనా ఒకే విధంగా చూస్తాడు, కుళ్ళిపోయిన ఆహారాన్నైనా కూడా ఒకే విధంగా చూస్తాడు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనిషి తన అవసరం అయిపోయాక ఒక విధంగా, అయిపోక ముందు ఒక విధంగా చూస్తాడు. తినేటప్పుడు ఆహారాన్ని, తాగేటప్పుడు నీరుని ఒక విధంగా చూస్తాడు. అదే తిన్న ఆహారం జీర్ణమయ్యి బయటికి వచ్చినప్పుడు, తాగిన నీరు మూత్రంలా మారి బయటికి వచ్చినప్పుడు ఒక విధంగా చూస్తాడు. బట్ అఘోరి రెండింటినీ సమానంగా చూస్తాడు. ఎందుకంటే మనిషికి భిన్నంగా అఘోరి జీవించాలి కాబట్టి. అఘోరి కూడా మానవుడే, కానీ ప్రపంచంలో మనిషి కంటే భిన్నంగా జీవించే ఏకైక వ్యక్తి అఘోరి. మనిషి తన స్వార్థం కోసం జీవిస్తాడు, కానీ అఘోరి తన హైందవ ధర్మం కోసం జీవిస్తాడు. మరి మిగిలిన టైంలో ఫుడ్ ఎలా? వాళ్ళు పనిచేయరు కదా, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు కదా, మరి ఫుడ్ ఎలా, ఏం తింటారు?
అఘోరి చేసే పని ధర్మాన్ని కాపాడడం, తను చేసే క్రియల వల్ల మానవాళికి మంచి జరగడం, ఇదే అఘోరి చేసే పని. హిందూ ధర్మం నాశనం అవుతుంది అని తెలిస్తే అక్కడికి అఘోరి వస్తాడు. ఆ ధర్మాన్ని కాపాడడానికి ఎంత దూరమైనా వెళ్తాడు, ఏమైనా చేస్తాడు. ఇంకోటి, డబ్బుకి అఘోరి అస్సలు లొంగడు. ఎందుకంటే డబ్బు అఘోరికి అవసరం లేదు. డబ్బు మనిషికి అవసరం, ఎందుకంటే తినాలి, అవసరాలను తీర్చుకోవాలి, లేని అవసరాలను కొని తెచ్చుకోవాలి. కాబట్టి ఆ డబ్బు అనేది మనిషికి అవసరం. అఘోరికి ఏ అవసరాలు ఉండవు కాబట్టి డబ్బు అవసరం లేదు. ఒకవేళ ఎవరైనా అఘోరి గెటప్లో వచ్చి మీరు నాకు ఇంత ఇవ్వండి, మీకు ఇది చేస్తాను అని అన్నాడు అంటే నమ్మొద్దు. అతను అసలు అఘోరి కాదు. అఘోరి తన జీవితంలో ఎప్పుడూ కూడా డబ్బులు అడగడు. మరి అఘోరి ఏం తింటాడు, ఎలా జీవిస్తాడు అంటే, అఘోరి మోస్ట్లీ తన జీవితంలో మొత్తం కూడా హిమాలయాల్లోనూ అడవుల్లోనూ జీవిస్తాడు. హిమాలయాల్లో ఏదైతే దొరుకుతుందో దాన్ని తింటాడు, అడవుల్లో పండ్లను తింటాడు. ఇంకా చెప్పాలి అంటే అఘోరి భిక్షాటన చేస్తాడు, భిక్షం అడుక్కుంటాడు. భిక్షం దొరకలేదు అంటే ఆ పూటకి ఏదైతే దొరుకుతుందో, తన దగ్గర ఏదైతే ఉంటుందో దాన్ని తింటాడు. లేదు వేరే వాళ్ళు ఏదైనా ఇచ్చారు అంటే దాన్ని తింటారు. ఇక్కడ ఒక షాకింగ్ ఫ్యాక్ట్ చెప్పాలి. అదేంటంటే అఘోరి తలుచుకుంటే మిల్లీ సెకండ్స్లో తను అనుకున్న ఆహారాన్ని తినగలడు. అది గాలిలో నుంచి అయినా లేదా తనకే తాను క్రియేట్ చేసుకుని అయినా తినగలడు. ఆ పవర్ అఘోరికి ఉంటుంది. కానీ అఘోరి ఎప్పుడు అలా చేయడు. చెప్పాను కదా, తన అవసరాల కోసం తన పవర్స్ని యూజ్ చేయడు, మిస్యూజ్ చేయకూడదు. తన పవర్స్ని కేవలం ఇతరుల కోసం మాత్రమే యూజ్ చేయాలి, సమాజం కోసం మాత్రమే ఉపయోగించాలి. శివుడి మీద భక్తి కోసం, ఆ భక్తి చూపించడం కోసం యూజ్ చేయొచ్చు. అంతేకాని తన ఓన్ అవసరాల కోసం మాత్రం ఎప్పుడు యూజ్ చేయకూడదు, చేయడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఈ వీడియోపై మీ ఒపీనియన్ని మాకు కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక గంట వస్తుంది, దాన్ని గట్టిగా కొట్టండి, ఎందుకంటే నోటిఫికేషన్ కోసం. మా నుండి అప్డేట్స్ కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లాంటి అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్స్లో మమ్మల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. జై హింద్.